ఫస్ట్ ప్లే స్టోర్కి వెళ్ళి డిజిలాకర్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. డిజిలాకర్ ఇన్స్టాల్ అయిన తర్వాత దాన్ని ఓపెన్ చేయండి. లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ గెట్ స్టార్ట్ అని ఉంది కదా, స్టార్ట్ నొక్కితే సైన్ ఇన్ క్రియేట్ అకౌంట్ అని ఉంటుంది. క్రియేట్ అకౌంట్ కొట్టండి. ఆల్రెడీ ఉన్న వాళ్ళు అయితే సైన్ ఇన్ కొట్టండి, లేని వాళ్ళు అయితే క్రియేట్ అకౌంట్ కొట్టండి. మీ నేమ్ ఇచ్చేయండి, ఫుల్ నేమ్. మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేయండి. మీ మొబైల్ నెంబర్ ఇచ్చేయండి. ఇక్కడ మీ మెయిల్ ఐడి ఇచ్చేయండి. మీకు నచ్చిన పిన్ పెట్టుకోండి. 6 డిజిట్లు పిన్ అనేది మీకు లాగిన్కి ఉపయోగపడుతుంది. ఆ లాగిన్ మర్చిపోయినా మళ్ళీ రిట్రీవ్ చేసుకోవడానికి కూడా ఒక 6 డిజిట్లు పిన్ ఇచ్చిన తర్వాత సబ్మిట్ కొట్టండి. మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, అది ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీ ఆధార్ నెంబర్ ఇచ్చేసేయండి. ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసిన తర్వాత నెక్స్ట్ కొట్టండి. ఓటీపీ అనేది ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్కి వెళ్ళిద్ది, అది ఎంటర్ చేయండి. ఇక్కడ ఇలా సెలెక్ట్ చేసుకొని ఓటీపీ ఎంటర్ చేయండి. ఫస్ట్ ఇలా లాకర్ అనేది ఓపెన్ అవుతుంది మన లాగిన్ తోటి, ఎలవ్ కొట్టండి. తర్వాత ఎక్స్ప్లోర్ మోర్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. దీనిలో కేటగిరీస్లో ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ అకాడమిక్ బ్యాంక్ క్రెడిట్స్ అని ఉంది, అది ఓపెన్ చేయండి. ఇక్కడ మన ఏబీసీ ఐడి కార్డ్ అనేది ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. మన పేరు, డేట్ ఆఫ్ బర్త్, మన జెండర్ ఏవైతే మనం ఇచ్చున్నామో అవన్నీ ఇచ్చేస్తాం అనమాట. Y21 బ్యాచ్ కాబట్టి అడ్మిషన్ది అది ఏంది. ఐడెంటిటీ టైప్ అంటే రోల్ నెంబర్ కానీ రిజిస్టర్ నెంబర్ కానీ కొట్టండి. ఐడెంటిటీ వాల్యూ అంటే మీ హాల్ టికెట్ నెంబర్ కొట్టండి. ఇక్కడ మా స్టూడెంట్ది ఒకటి ఇస్తున్నాను నేను. ఇన్స్టిట్యూట్ నేమ్ వచ్చేసి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరు. సర్చ్ కొట్టండి, వచ్చేస్తుంది. ఇలా ఇచ్చి గెట్ డాక్యుమెంట్ కొడితే మీకు డౌన్లోడ్ అవుతుంది. ఇలా ఏబీసీ ఐడి కార్డ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు ఇలా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.